నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా పెట్టుబడి సాయంగా అందించేటటువంటి నిధుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ పథకాల ద్వారా నిధుల జమ పైన ఒక కీలక సమాచారం అయితే ఇచ్చిందండి. యాసంగి పనులు కొనసాగుతున్నటువంటి వేళ సంక్రాంతి పండుగ కానుకగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా నిధులను విడుదల చేస్తున్నారని సోషల్ మీడియాలో సమాచారం దుమారం రేపింది. రాష్ట్రంలో రబీ సీజన్ మొదలవ్వగా ఆ సీజన్కు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇంకా అందించలేదు. దీంతో పంట సాగుకు కావాల్సినటువంటి డబ్బులు లేక రైతులు అప్పు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి సాయం వస్తే తమకు నిధుల కొరత ఉండదని రైతులు చెబుతూ ఉండగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదలలో జాప్యం జరుగుతూ ఉంది. దీంతో రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి నిధుల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం అయితే ఫిక్స్ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభవ నిధులను సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవ్వాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. జనవరి 14వ తేదీ నుంచి జమ చేయాలని, పండగకి ఇవ్వడం వల్ల రైతులకు ఆనందం రెట్టింపు అవుతుందని భావించారు. ఈ మేరకు సంక్రాంతి కల్లా నిధులను జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల నిధులు విడుదల ఆలస్యం అవుతుందని ఈ పథకానికి సంబంధించి కొత్త తేదీని ఖరారు చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా నిధులను రైతుల ఖాతాల్లోకి ఏ తేదీ నుంచి విడుదల చేయబోతున్నారు, ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి అర్హుల జాబితా అయితే మరొకసారి విడుదల చేయబోతున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులు మాత్రమే ఈ పథకం వర్తించే విధంగా కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతో పెద్దపీట వేస్తూ ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి 3వ విడత డబ్బులు విడుదల చేసేందుకు తేదీ అయితే ఖరారు చేయడం జరిగిందండి. గత ప్రభుత్వం హయాంలో ఈ పంట పెట్టుబడి సాయాన్ని 13,500 రూపాయలు మాత్రమే ఇవ్వగా కూటమి ప్రభుత్వం విజయం అనంతరం ఈ యొక్క పంట పెట్టుబడి సాయాన్ని 20,000కు పెంచి ప్రతి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారండి. తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3వ విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే వచ్చేసిందండి. కేంద్ర ప్రభుత్వం పథకమైనటువంటి పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైనటువంటి రైతులకు ఏటా 3 దశలుగా 20,000 రూపాయలు అందిస్తున్నారు. తొలి 2 విడతల్లో 7,000 రూపాయలు చొప్పున, అదేవిధంగా 3వ విడతలో 6,000 రూపాయలు చొప్పున రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డీబీటీ రూపంలో ప్రభుత్వం అయితే జమ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 విడతలుగా రైతుల ఖాతాల్లోకి 14,000 రూపాయలు అయితే జమ చేసిందండి ఏపీ ప్రభుత్వం. ఈ పథకాల ద్వారా 3వ విడత డబ్బులను అయితే 6,000 రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నారండి. పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసినప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో 2026 ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ యోజన 22వ విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3వ విడత కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే ఇచ్చారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని ఇటీవలే వెల్లడించారు. పీఎం కిసాన్ పథకం విషయానికి వస్తే ప్రస్తుతం రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6,000 రూపాయలు చొప్పున అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనని. దీనిని 8,000 రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. రైతులకు విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్లు, పురుగుల మందులు, డీజిల్, విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ శాఖ యంత్రాలు ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో రైతులకు ఇచ్చే సాయం సరిపోవడం లేదని, అందువల్ల బయట వ్యక్తుల నుంచి వడ్డీకి అప్పులు తెచ్చుకోవడం లేదా బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం లాంటివి చేస్తున్నారు రైతులు. దీంతో పీఎం కిసాన్ సాయం పెంపు కోసం రైతులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సాయం పెంచడం వల్ల రైతులకు పెట్టుబడికి డబ్బులు అందడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని వెల్లడించారు. రైతులు కొనుగోలు శక్తి పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు పెరుగుతాయి. వ్యవసాయంపై ఆధారపడి వ్యాపారులు చేసే ఎరువులు, ట్రాక్టర్లు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలకు వారికి ఉపయోగపడుతుంది. 2018 డిసెంబర్లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సాయాన్ని పెంచుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు
రైతు భరోసా కింద, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా ఇచ్చే సాయాన్ని పెంచారు. ఇక దేశంలోని అనేక రకాల ప్రభుత్వాలు వీటి సహాయాన్ని అయితే పెంచుతూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చినటువంటి పీఎం కిసాన్ పథకాన్ని పెంచలేదు. దీంతో ప్రతిసారి బడ్జెట్ సమయంలో పీఎం కిసాన్ సాయం పెంచుతారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ పెంచుతారేమో అని రైతులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఒకవేళ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ కనుక పెంచినట్లయితే రైతులకు పీఎం కిసాన్ పెట్టుబడి సాయంగా 22వ విడత ఒక్కొక్క రైతుకు 4,000 రూపాయల చొప్పున ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక రకాల పథకాలను, నిర్ణయాలను అమలు చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. రైతుల ఖాతాల్లోకి 9,789 కోట్ల రూపాయలను జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ధాన్యం సేకరణ, అన్నదాత సుఖీభావ వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసినటువంటి గంట వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. ఇది గత ప్రభుత్వాల కంటే భిన్నమని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం పైన మరొక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడతగా సుమారుగా 47 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నగదు అయితే జమ చేయడం జరిగిందండి. అయితే కొన్ని కారణాల వల్ల పలువురు రైతులకు అన్నదాత సుఖీభావ సాయం అయితే అందలేదు. వెబ్లాండ్ రికార్డులో తప్పులు ఉండటమే దీనికి ముఖ్య కారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేకపోయారు. కాగా ఫిబ్రవరి నెలలో విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 3వ విడత నిధులు అనేవి ప్రతి రైతుల ఖాతాలోకి జమ కావాలని, దానికోసం ఈ కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఆధార్ కార్డు నెంబరు తప్పుగా మ్యాపింగ్ కావటం, ఒకే ఆధార్ నెంబరు ఒకరి కంటే ఎక్కువ మంది పట్టదారులకు అనుసంధానం కావటం, భూమికి ఆధార్ కార్డు అనుసంధానం జరగకపోవడం వంటి కారణాలతో అన్నదాత సుఖీభావ పథకం లబ్ధి అందడం లేదని, పథకానికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఈ సాంకేతిక కారణాలతో వీరికి అన్నదాత సుఖీభావ పథకం లబ్ధి అందలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే రైతుల యొక్క పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ సీడింగ్పై సేవా ఛార్జీ మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఆధార్ సీడింగ్లో తప్పులు ఉండేటువంటి రైతులు ఏ విధంగా తప్పులు సరిదిద్దుకోవాలి అంటే, మీ సేవా కేంద్రానికి వెళ్ళి 50 రూపాయలు సేవా ఛార్జీలు చెల్లించి సవరణ అయితే చేయించుకోవాల్సి ఉండేదండి. అయితే ప్రభుత్వం 2.72 కోట్ల సేవా ఛార్జీని మాఫీ చేస్తూ ఈ నిర్ణయం అయితే తీసుకుంటూ ఉందండి. 5.44 లక్షల మంది రైతులకు ఉచితంగా ఈ సవరణలు అయితే చేసేందుకు వీలైతే కల్పించారు. అయితే ఈ అవకాశం అనేది కేవలం అన్నదాత సుఖీభావ పథకం కింద ధృవీకరించే రైతులకు మాత్రమే వర్తిస్తుందంటూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధంగా ఆధార్ సీడింగ్ చేయించుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను సవరించి వీరందరినీ కూడా అన్నదాత సుఖీభావ పథకం యొక్క అర్హుల జాబితాలో చేర్చడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా అర్హుల జాబితాలో చేర్చి ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి అయితే అన్నదాత సుఖీభావ 3వ విడతగా డబ్బులను అయితే జమ చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అన్నదాత సుఖీభావ పథకం పైన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులకు శుభవార్త అయితే అందించడం జరిగిందండి. అన్నదాత సుఖీభావ పథకం కింద 3వ విడత నిధులను ఫిబ్రవరి 19వ తేదీన విడుదల చేస్తున్నట్లు తేదీని అయితే ఖరారు చేశారు. ఇప్పటికే 2 విడతల కింద 7,000 రూపాయల చొప్పున నిధులను విడుదల చేయగా 3వ విడతగా 6,000 రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.